ఏంటిది? ఏం జరుగుతుంది? ఏంటిది? ముక్కు నుంచి రక్తం వస్తుంది. అయ్యో, నాకేమవుతుంది? ఎవరైనా ఉన్నారా? హలో, ఓకే, నిశ్చయ కామెడీగా ఉంది గాయస్. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా వచ్చి నన్ను విడిపించండి. ఇలా చూడండి, ఈ ఆటని ఇంత ఆపండి. రండి, నేను ఈ ప్రదేశంలో ఉండకూడదు. మీరు ఎవరు? మార్కస్, అనుకున్నది ఏం జరగలేదు కదా మార్కస్. ఒకవేళ అయ్యో దేవుడా, ఏం చూడండి. మిమ్మల్ని మార్కస్ అని పిలవడంలో మీకేం ఆక్షేపణ లేదు కదా, ఎందుకంటే నాకు నీతోటి ఎంతో పరిచయం ఉన్నట్టు అనిపిస్తుంది స్నేహితుడా. ఇప్పుడు విక్టర్ ఆ స్థానంలో లేని వల్ల మనం బాగా మాట్లాడి అర్థం చేసుకోవచ్చు. ఏంటి, ఏమంటావు? ఏమంటున్నా? నా దగ్గర కొన్ని ప్రశ్నలు పజిల్స్ ఉన్నాయి, సరేనా? అంటే దానికైనా సమాధానాన్ని మీరే చెప్పాలి అంతే. పెద్ద విషయమేమీ కాదు. మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు గెస్ చేసుకోవచ్చు. కానీ ఇందులో ముఖ్యమైన రూల్ ఏంటంటే మీకు సమాధానం చెప్పడానికి జస్ట్ 15 సెకండ్స్ మాత్రమే. ఏమంటావు? 15 సెకండ్ల చేద్దామా? ఎక్కడ? దీనికి వేళ్లుంటాయి కానీ చేతులుండవు, మొహం ఉంటుంది, కళ్ళుండవు.
చేస్తున్నావు? అరే 10 సెకండ్లు అయిపోయింది. ఇది నాకు అర్థం కావట్లేదు. 5 4 3 2 వద్దు 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 ప్లీజ్ ప్లీజ్. ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇక్కడ విను. నన్ను వదిలేయ్. ఎంతసేపు మీరు తీసుకుంటారో అంతసేపు ఇక్కడే ఉండాలి మీరు. ఏంటంటే నేను ఇక్కడే ఉండాలా? నాకు ఇది అర్థం కావట్లేదు. అనవసరంగా ఈ విషయాన్ని నువ్వు ఎక్కువగా కాంప్లికేట్ చేసుకుంటున్నావు. కొంచెం ఆగు. నాకు కొంచెం టైం కావాలి. ప్లీజ్, ఇలా చేయకు. నాకు టైం కావాలి. నన్ను వదిలేయ్. ప్లీజ్ నన్ను వదిలేయ్. వద్దు వద్దు. రెడీయా? అయ్యో దేవుడా. దేనికి హృదయం ఉంటుంది కానీ భాగాలుండవు. హృదయం ఉంది కానీ క్షమించు స్నేహితుడా. వద్దు వద్దు. నన్ను వదిలేయ్. చెప్పేది విను. నా వల్ల కట్టలేదు. ఇకపై నేను ఈ ఆట ఆడలేను. ఎందుకు ఇలా చేస్తున్నావు? నన్ను వదిలేయ్. చివరి ప్రశ్న. దీనికి మాత్రం సమాధానం చెప్పకపోతే దీన్ని ఆఫ్ చెయ్యను. నన్ను వదిలేయ్. వద్దు. నేను తాగితే చనిపోతాను కానీ తింటే నేను బాగుంటాను. అంటే నేను ఏంటి? సమాధానం చెప్పు స్నేహితుడా. ఎందుకు ఇలా ఆడుతున్నావు? నన్ను వదిలేయ్. 10 9 నిప్పు. అది నిప్పే కదా? 4 3 నిప్పు. సమాధానం చెప్పు. ఏం చేస్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? తిరిగి రా ఇక్కడికి. సరే నేను ఇప్పుడు ఏం చేయాలి? నన్ను ఇక్కడి నుంచి వదిలేయ్. నన్ను బయటికి వదిలేయ్. హ్యాడ్లీ ఖచ్చితంగా తాగుంటుంది పెట్టా. నన్ను వదులు. తన గురించి నాకు తెలీదా అంటే? నీ దగ్గర ఎవరు ఏమారుతారు? నన్ను లవ్ చేస్తున్నావా? అఫ్ కోర్స్ ఐ లవ్ యూ. ఇప్పుడు ఎందుకు ఇలా అడిగావు? లేదు, ఊరికే అడగాలనిపించింది. అలాగా? అప్పుడప్పుడు. ఇకపై ఇలా నువ్వు అస్సలు అడక్కు. నీ బర్త్డే రోజు నీ దగ్గర ఏం చెప్పాను? కమోన్, నీ బర్త్డే రోజు ఏం చెప్పానో చెప్పు. ఉండు ఆలోచించుని. మనల్ని ఎవరు విడదీయలేరు అన్నావు. ఒక్క బియర్ స్టిక్కర్స్ ఎందుకంటే నీకే ఫుట్బాల్ నచ్చదు కదా. సరేలే, ఈ రోజు నీ బర్త్డే కదా, సెలబ్రేట్ చేద్దాం. యా, ఎందుకు మన ఇద్దరం ఇంట్లోనే ఉంటుండొచ్చు. అందుకు నేను ఒప్పుకుంటానా? నేను చాలా రోజులుగా ప్లాన్ చేస్తున్నా. నిజంగానా? ఈ రోజు నా బర్త్డే కదా. దేవుడా, నిన్ను మార్చలేము. ఏం కొన్నామని చెప్పు. నీకు గిఫ్టా? అడుగుతున్నాను కదా, చెప్పు. ఏం కొనలేదు. అది లేజీయా ఫ్రీలేనా? నేను ఎక్సైటెడ్ గా ఉన్నా. హే, ఏంటి? నేను నిన్ను ప్రేమిస్తున్నా. నిజంగానే. నువ్వు ఎప్పుడో బాత్రూంలో చెత్త కుప్పనేసి వెళ్తావు కదా. యా, అది నీకు నచ్చదు కదా. అది ఎందుకని తెలుసా? ఎందుకంటే అవి గర్ల్ థింగ్స్, కానీ అది గర్ల్స్ బాత్రూమ్ కాదు. అందుకు అవకాశం ఉంది.
మనం దాని గురించి మాట్లాడదాం. దాని గురించి మాట్లాడతామా? అదెలా? ఎన్ని రోజులుగా ఈ సబ్జెక్ట్ అవాయిడ్ చేసి ఇప్పుడు మాట్లాడుతున్నావా? షూర్. సీరియస్ గానా? నిజంగానే. నిజంగానా? సీరియస్లీ. గేమ్స్ అప్పుడు మాత్రం వద్దు, అర్థమైందా? డీల్? డీల్. హే, యా, చెయ్యవు. ఆల్ రైట్. డీల్. నాకు ఈ డీల్ ఓకే. నాకు ఇందులో పూర్తి సమ్మతం. వీటినంతా ఎప్పుడు క్లీన్ చేస్తారు? వీడిని చూడు. ఏంటి అదోలా నడుస్తున్నాడు? ఎక్కువ తాగుంటాడు, అందుకే ఇలా నడుస్తున్నాడు. మనకి లేట్ అవుతుంది. దేవుడు! వాడు ఎందుకు ఇలా చేశాడు? నీకేం కాలేదుగా? యా. దేవుడా. Yes, sir. Please. థ్యాంక్ యూ. యూ. బిగ్ బ్రదర్. హాయ్, హౌ ఆర్ యు? Hi. అందంగా ఉన్నావు. తన గురించి నీకు తెలుసుగా. Yeah. చాలా గర్వపడుతుంది. వచ్చాడు బర్త్డే బాయ్. హే, హ్యాపీ బర్త్డే. హే, వచ్చేసావా? సారీ గాయ్స్. నా తప్పే. మీరందరూ ఇక్కడ ఉంటారని నాకు అనిపించింది, అందుకే నేను వేసుకున్న డ్రెస్ ని అలా మార్చేసా. నీ బర్త్డే రోజు కూడా ఇలాగే ఉండాలా? ఉండాలి కదా. యా. నువ్వు రాకముందే మేము మొదలు పెట్టాం. సోవర్, ఇంకో బాటిల్ 2 బాటిల్స్. ఇక్కడ. ఓకే ఆల్రెడీ ఆర్డర్ చేసాం. అలిబట్ ప్రైమ్ ఫ్లైట్ రేర్ క్రాబ్, ఎస్. బర్గర్స్ విత్ బ్రసల్స్, చికెన్ ప్రకాడా, సాల్మన్ అండ్ మష్రూమ్స్, ఆ తర్వాత హ్యాడ్లీ. బ్రెడ్ మాత్రం తింటానని చెప్పి అందరి కచ్చల్ని ఖాళీ చేస్తుంది. మీరు అందరికీ షేర్ చేస్తారు కదా. ఏదేమైనా అది నిజమే కదా. మేమేమన్నా అంత ప్రెడిక్టబుల్ గా ఉన్నామా? ప్రెడిక్టబుల్ అంతా లేదు, కమిటెడ్. మూర్ఖులే కమిటెడ్ గా ఉంటారు, లేకుంటే నా గ్యాలరీలో హాట్ పెడతారు. మేము బలమైన వాళ్ళము. లేదా మొండి వాళ్ళు. మీకు వయసు అయినట్టు అనిపిస్తుంది కదా. అదే నేను తనతో అన్నాను. నాకెన్నెల్లో హే, చెప్పండి. నిజం చెప్పాలంటే నువ్వు ముసలోడివి. నీకు అవసరమైంది నీ వయసే. సరే, నీ బర్త్డేకి ఏం కావాలి? ఒక టోస్ట్. ఎస్, అదే No, నా అది మిత్రుడి నీ కోసం. కాదు. కాస్త కూర్చుంటావా? ఓకే, కోప్పడుకో. నేను తాగుతానయ్యా. ఇది క్లీషివ్ గా ఉంటుందని అనిపిస్తోంది, కానీ వయసుకు తగ్గ విషయాల్ని చెయ్యాలనే ప్రూఫ్ నువ్వే. సరే, వదిలేయండి. బా. ఓకే, వదిలేయండి. బేబ్, ఈ బర్త్డేనే కాదు, రాబోయే అన్ని బర్త్డేస్ నీతోనే సెలబ్రేట్ చేసుకోవాలి. హ్యాపీ బర్త్డే. నువ్వు చాలా స్వీట్. Cheers. 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 ఏంటిది? గిఫ్ట్ రేపిద్దామని కదా మాట్లాడుకున్నాం. యా, కానీ నేను ప్రెడిక్టబుల్ గా లేనే. ఆ, తనకి గిఫ్ట్ ఏదైనా కొనుక్కుని వచ్చారా? యా, ఈ రోజు తన బర్త్డే. ఏంటిది? ఎస్కేప్ రూమా?
యాప్ యా ఏంటది? ఒక సిరీస్ ఆఫ్ పజల్స్ ని సాల్వ్ చేసే వరకు నువ్వు రూమ్ లోనే లాక్ అయి ఉంటావు. 1 అవర్ టైం. ఈ ఆటకి నేను రాను బాబు. కానీ ఇది చాలా ఫన్ గా ఉంటుందే. ఇది లేటెస్ట్ క్రేజ్ అంటున్నారు. తర్వాత సీక్రెట్ అయిన మాస్క్ ఉండదు, గుర్తుందా? లాస్ట్ ఇయర్ న్యూయార్క్ లో మెక్బెక్ అదేమి సంబంధించింది. ఎస్కేప్ రూమ్ కాదు. నాకు తెలుసు, కానీ ఇదే లేటెస్ట్ గా ఉండడం వల్ల అందరు దీన్నే ఇష్టపడుతున్నారు. నాకు తెలిసి షేక్స్పియర్ ఏ ఫామ్ లో ఉన్నా సరే బోరింగ్ గానే ఉంటుంది. యా నువ్వు చెప్పేది ఒప్పుకుంటున్నాను బాడీ. బాగుంది, కానీ ఎలా వెళ్తావు? ఈసారి అలా జరగదు, ఐ ప్రామిస్. ఒకవేళ టైంకి మనం కనిపెట్టలేకపోతే? అక్కడే దొరికిపోతాం చివరిదాకా. అదొక ఛాలెంజ్, మన తెలివితేటలకి ఒక పరీక్ష. హ్మ్. యా ఏంటది? మిస్టరీ అనేది పార్ట్ ఆఫ్ ద గేమ్. బాగుంది, కానీ ఎలా వెళ్తావు? నేను అన్ని అరేంజ్ చేశాను, మీరు దానికి తగ్గట్టు నడుచుకుంటే చాలు. ఇంత గొప్ప అడ్వెంచరస్ ఐడియా నీకు ఎలా వచ్చిందని నాకు కాస్త చెప్పవా? ఏంటి తమాషానా? సర్ప్రైజింగ్ గా ఉందా? చాలా సర్ప్రైజింగ్ గా ఉంది. గుడ్. హ్యాపీ బర్త్డే. మందేద్దామా? మెల్లగా చూడండి, ఏ అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఏంటి ఇన్ని నంబర్లు వేశాడు? ఓ అంత దారుణంగా ఉందా? ఓకే గాయస్ రండి, మనం ఇక్కడి నుంచి బయలుదేరదాం. ఓ ఓ, 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 ఓ. ఏంటి? ఏంటంత తొందర? కమాన్. ఎన్నో విధ రీతో ఊయిదెనో విధ. స్పానిష్ లో మాట్లాడి చంపేస్తావెందుకు? అది మా ఎవరికి సరిపోదురా. షూరే కదా, ఎందుకంటే ఈ ఛాంపియన్స్ అంతా బిల్స్ రేట్ ఎక్కువగా ఎక్కువ ఉంటుంది. ఉంటుంది. 1368.75. ఏ కరెక్ట్ గానే చెప్పావు. హే దీన్ని ఎలా చెప్పాం? నువ్వు నిజంగా క్రాక్రా. ఓకే హ్యాడ్లీ, నువ్వు ఒకటి. టాబీ. హే ఎందుకు అవసరమే లేదు. అలాంటిదేం లేదు, నీ బర్త్డేకి పార్టీ ఇవ్వడం నాకు సంతోషమే. సర్లే, అలాగే ఒక రింగ్ కూడా కొనిపెట్టే. ఊరికే అన్నాను. హ్యాపీ బర్త్డే. చేసుకోవాలంటుంది. ఎవరో ఇదేమనగా? అలాగా అయితే ఖచ్చితంగా పార్టీనే. నేను వస్తాను. లేదే, రిజర్వేషన్స్ విషయంలో వాళ్ళు చాలా స్పెసిఫిక్. అయినా నిన్ను కంట్రోల్ చేయడం చాలా కష్టం. నేను చాలా అన్లక్కీ. అలాంటిదేం లేదు బంగారం, నువ్వు ఒక వైల్డ్ కార్డ్. కమాన్ బ్యూటిఫుల్. నువ్వు లేకుండా బోర్ కొట్టబోతుంది. పర్వాలేదు, వదిలే, నాకు ప్లాన్స్ ఉన్నాయి. నేను కావాలంటే క్యాప్ పిలవనా? నేను చూసుకుంటాను, మీరు సంతోషంగా ఉండండి. ఇంటికి ఎలా వెళ్తావు? లేదు, నేను ఇంటికి కాదు, ఒక సెక్సీ అయిన పార్టీకి వెళ్తున్నాను. సెక్సీ పార్టీయా? ఎంజాయ్. అది సరైన పిచ్చిది. అవును. ఏ ఏ ఏ నాకు కొంచెం పోయింది. ఇది కమాన్. వావ్ ఎవరు వచ్చారో చూసావా? హే బడ్డీ వచ్చేసావా? Hey. హే నాకు ఇది బాగా నచ్చింది. అందుకే ఏర్పాటు ఇది చేశా. అమేజింగ్ గా ఉంది. థ్యాంక్ యూ. అప్పుడేనా? హే బ్యూటిఫుల్ స్టఫ్. ఇక చాలు, వదిలేయ్. ఓకే గాయ్స్, ఓకే అందరూ మీ సెల్ ఫోన్స్ నెటివ్వండి. కుదరదు. ఇవ్వండి. పజిల్ ఎలా సాల్వ్ చేయాలో మీరు అందులో చూడరా? అందుకే అడుగుతున్నాను, ఇస్తారా? ఈ గేమ్ లో లైఫ్ లైన్స్ కూడా లేదా? కమాన్. నోప్. 1 hour కా? కమాన్, ఇందులో ఏముంది? అస్ బర్త్డే బాయ్ గా చెప్తున్నాను, మర్యాదగా మీ ఫోన్ అంతా నాకు ఇచ్చేయండి. థ్యాంక్ యూ. సరే వదిలేయండి. రా మరి ఇవ్వు. ఇదిగోండి. గుడ్. ఎందుకంటే నాకు కావాల్సింది ఇక్కడుంది కదా. ఇదిగో. ఆ,
నీకోసం ఇస్తున్నాను బర్త్డే బాయ్. ఇదిగో ఇంకోటి. వెళ్తే అందరూ వెళ్ళాలి, లేకపోతే ఎవ్వరూ వెళ్ళరు. ఫైన్. నేను గర్వంగా ఫీల్ అయ్యేలా చేశావు. చేతి ఎలా మాట్లాడుతున్నారు చూసావా? తనంటే నాకు సరే అయినా గాయస్, గానీ- మీ వాలెట్స్ ని కూడా ఇస్తారా? మీ పర్సెస్, మీ పాకెట్స్ లో ఉన్న అన్ని ఇచ్చేయండి. మీ అందరి దగ్గర మీ తెలివితేటలుంటే చాలు. ఈ గేమ్ లో ఇన్సూరెన్స్ కూడా ఉంది కదా. మీ వస్తువులన్నిటికీ నేనే బాధ్యురాల్ని. థ్యాంక్ యూ కాన్రాడ్. ఓకే 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 అంతే. అయ్య బాబోయ్. హ్యాపీ బర్త్డే. యా Yeah. హ్యాపీ బర్త్డే. ఎంతసేపటి నుంచి బండిలో ఉన్నాం? చాలాసేపు. జగన్ ని ఒక మాట అడుగుదామా? మేబీ ఇది ఓపెన్ కాదనుకుంటాను. ఇదంతా గేమే. హో. మనం ఎంతసేపటి నుంచి ట్రై చేస్తున్నామో తెలుసా? అదే ఇక్కడంతా అంతా క్లోజ్ అయిందే, అదెలా? క్రిస్టి నువ్వేమైనా కనిపెట్టావా? అన్ని చోట్ల ఉంది, కానీ మనకే తెలియలేదు. ఏదైనా ఎస్కేప్ రూమ్ యాప్ ఉందా? ఎస్కేప్ అవడానికి ఉందా? దొరికిపోయే ఊబర్ గేమ్ ఇది. లేదు, ఎలాంటి యాప్ లేదు. ఇంటర్నెట్ లో కూడా దీని గురించి లేదు. అలాగైతే నీకెలా తెలుసు? నాకిదే దొరికింది. ఇంతకీ ఏంటది? ఇదొక ఇన్విటేషన్. ఇదొక క్యూబ్. అసలు ప్రశ్న ఏంటంటే ఎవరు దీన్ని పంపింది? ఏమో తెలీదు, కానీ ఈ ఎస్కేప్ రూమ్ గురించి రీసెర్చ్ చేస్తూ ఉన్నాను. అప్పుడే నా పేరు లిస్ట్ లో ఉంటుంది చూసాను. తర్వాత ఇది నా మెయిల్ బాక్స్ కి వచ్చింది. ఇదొక మోడ్ స్కోర్, అంటే ఇది GAME గేమ్. ఏంటది? ఓ ఆల్ రైట్, ఇది బాగుంది. యా ఆసమ్ గా ఉంది. లెజెండ్. అవును, టికెట్ కి ఎంత అయింది? ఇది నా ట్రీట్. నేను నీ దగ్గర అది అడగలేదే. నటాషా, కొంచెం ఊరుకుంటావా? ఇదంతా చూడడానికి చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంది, అందుకే అడిగాను. అందులో ఏముంది? తిని ఒక నేచురల్ ఎంటర్ప్రెనర్. నేను మీలాగా రిస్క్ టేకర్ ని కాదు. ఇంకా నేను అడిగిన దానికి నువ్వు జవాబు చెప్పలేదే. ఒక టికెట్ 1000. వావ్, ఇది చాలా ఎక్స్పెన్సివ్ అయింది, కానీ అందరి కోసం తీసుకున్నాను. సూపర్. ఇది కొంచెం క్రేజీగానే ఉంది, కానీ ఫన్ గా ఉంటుందని అనిపిస్తోంది. క్రేజీగా ఉండేది ఎప్పుడు ఫన్ గానే కదా ఉంటుంది. అవును, ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది? మనం వచ్చేసాం. ఇప్పుడు నేను దీన్ని గంటలు కట్టుకోవాలా? ఇదంతా గేమ్ అమ్మా. సూపర్ గా ఉంది. వెల్, ఎన్నో చేస్తాము, ఇది చేయలేమా ఏంటి?
నాకు నర్వస్ గా ఉంది. నేనున్నాను కదా. హా, నేను రెడీగా ఉన్నాను. ఆల్ రైట్, అన్ని చూశాను. నాకు కావాల్సింది అదే. ఓ వావ్. అందరూ చేతులు పట్టుకోండి, లోపలికి వెళ్ళి తప్పిపోతారు. నువ్వు కట్టుకోలేదా? ఇక్కడ ఎవరో ఒకరు ఇన్ఛార్జ్ గా ఉండాలి కదా. ఇది చీటింగ్ లేదు. నేను చీట్ చెయ్యను. ఇదంతా గేమ్ లో ఒక పార్ట్. ఇది చాలా క్రేజీగా ఉంది. ఓకే, నీ చెయ్యి లైవ్ నీ రెండు చేతులు నా నడుం చుట్టూ ఉన్నాయి. తెలిసే పెట్టాను. అందరూ రెడీగా ఉన్నారా? యా, లెట్స్ డూ ఇట్. టైలర్, నీ చెయ్యి ఎక్కడా? నేను ఇక్కడే ఉన్నాను. సౌండ్ సౌండ్ ఎఫెక్ట్స్ అన్ని బాగా ఉన్నాయి. పర్వాలేదు, ఇట్స్ ఓకే. నీ బ్లైండ్ ఫోల్స్ ని ముట్టుకోవద్దు. డాగితో మాట్లాడినట్టు మాట్లాడుతున్నా. నోరు ముస్తావా? అలా చెప్తే నేను వింటావని అన్నాను. అలాగే తిన్నగా రండి. మీ గంతలు ఊడిపోకుండా చూసుకోండి. సరే, చూసి వెళ్ళు. నాకు బాగా మూడ్ వస్తుంది. సైలెంట్ గా ఉండండి. మనకి 1 hour టైం ఉంటుంది. హే, చూసి మెల్లగా. నువ్వు ఇట్లా ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావ్? నువ్వు ఇంకా విప్పలేదు కదా. వదులు, లాగకు. కళ్ళు నొప్పిగా ఉన్నాయి. అది సరే. క్రిస్టన్, నన్ను ఎక్కడికి తీసుకొచ్చి వదిలేవు? సరే, ఆల్ రైట్. All right. Well, సారీ. పని అయిపోయిందా? ఎవరితో మాట్లాడుతున్నావు? నేను క్రిస్టియన్స్ తోనే మాట్లాడుతున్నాను. నా చేతులు కట్టేశాడు. నా చేతికి కూడా తను కట్టేసింది కదా. నేను దీన్ని విప్పేస్తాను. గేమ్ ని సరిగ్గా ఆడాలి. వావ్, ఏంటి ఓ మై గాడ్. ఏంటి? నీ గంతల్ని విప్పేసి చూడు. వావ్. హే, ఇద్దరిని కట్టేశారు. ఒకేసారి కట్టేశారు. Shit. కొరికి తీసేస్తున్నావా? అట్లీస్ట్ ట్రై చేస్తున్నాం కదా, ఏదో ఒకటి వాగుతూ ఉంటావు. ఆల్ రైట్. ఇది చేతులు ఏంటిది ఇలా రావట్లేదు. చూడు, నువ్వు దీన్ని ఇంకా చిక్కు చేస్తావు. ఓకే, లేదు, ఇది వచ్చి ఇప్పుడు అయ్యో. ఇలా ఇటువైపు కదలకుండా ఉంటావా ఆండ్రసన్? వదులు. ఓ
ట్రై చేస్తున్నాం కదా. లేదు ఉండండి. సరే ఇలా రా. దీన్ని అలాగే కిందకు తీసుకొచ్చామంటే లేదు ఇది పనిచేయట్లేదు. కాదు. కాంట్రాక్ట్ ఎవరైనా ఉన్నారా? ఓ మై గాడ్, నేను భయపడ్డాను తెలుసా? అందుకే కదా ఇలా చేసింది. నువ్వు చాలా దారుణం. ఆ, నచ్చింది కదా. యా, నచ్చింది. వావ్. ఇది వినోదంగా ఉంది. విచిత్రంగా ఉంది. వినోదంగా ఉంది. ఇదేమిటి? ఎవరికి తెలుసు, కానీ ముందు దీని సంగతి చూద్దామా? ఓకే. ఓరి దేవుడా, ఎవరిలా చేసింది? తెలీదు, నువ్వే ఇది చేసావనుకుని నేను పట్టించుకోలేదు. నా కళ్ళు కట్టేశారు కాంట్రాక్ట్. నేను ఎలా చేయగలను? ఇది ఎవరు చేశారో తెలియకుండానే అనుభవించావు. ఇది కూడా ఉందా? All right. ఓకే, ఇప్పుడు మనం కాస్తాగు ఇలా చేసామంటే నో. ఓకే, మనం లేచి ఆగుతావా ఆండ్రిజన్? నేను కనిపెడతానికే తెలుసు, ప్రయత్నిస్తున్నాను. కానీ ఏది వర్క్ అవ్వలేదే. ఇది జస్ట్ పజిల్స్. దీనికి ఏదైనా సొల్యూషన్ ఉంటుంది. అంటే ఏంటి? మనం ఒకటిగా పనిచేయాలి. ఓకే, సరే. ఇప్పుడు ఒకవేళ మనం ఇదంతా జరగకుండా ఉంటే ఏం చేయగలము? ఆ కోణంలో మనం ఆలోచిద్దాం. ఎలాగా? అదే తీయలేకపోతున్నాగా. అన్ని వైపులా ట్రై చేస్తాము. సరే, ఇలా చేస్తే ఎలా ఉంటుంది? ఎలా చేశారు? ఇదిగో లోపలికి వెళ్ళి ట్రై చేద్దాం. ఇలాగా ఇందులోంచి బయటకు వద్దాం. ఏంటి? అది సరిగ్గా ఉండదు. ఓ నో నో నో, నువ్వు చెప్పేది ఒక వైపులో నువ్వు చెప్పేది కరెక్ట్ అయి ఉండొచ్చు. ఓకే, నువ్వు నీ చెయ్యి ఇలా పెట్టు. దీని నెంబర్ ఏమిటి? హే, ఇది ఒక గేమే, నువ్వే కనిపెట్టాలి. నీకు ఇలా చేశారంటే దీనికి ఏమైనా కారణం ఉంటుందా? యా, ఇదొక క్లూ. అంటే ఆ నెంబర్ ని కనిపెట్టాలా? కనిపెట్టాకే ఆ అండర్వేర్ ని మనం విప్పగలమా? ఎస్, అదే. ఇది ఎలా తీసుకొచ్చామంటే నో, ఇది ఉండు. సరే, ఉండు 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 ఉండు, నేను కనిపెట్టాను. నైస్. అంతే, ఇది తీయడానికి తాళాలు ఎక్కడుందో చూద్దాం. యా, వెతికి చూద్దాం. 4వ నెంబర్ అవసరం అవుతుంది. అంటే ఏ అంటే 1, బి అంటే 2, ఇంకా ఏబిసి దాటి వెళ్తోంది. చాలా ఏమయంగా ఉంది. నాకొక డౌట్, నేనెందుకు ఈ బెల్ట్ వేసుకున్నట్టు? మ్మ్హ్మ్. ఇది ఖచ్చితంగా సెక్స్ కి అవకాశం లేదు. కనిపెట్టావుగా. కానీ దీన్ని విప్పలేం కదా. నో బేబ్, సెక్స్ కి సంబంధించిన 4 లెటర్ వర్డ్ ఏంటి? ఫక్. కాదు, అందులో చాలా డిజిట్స్ ఉన్నాయి. కింగ్. ఓ, అలాంటిది తల. ఓకే, ముందు దీని గురించి మాట్లాడుకుందాం, ఆ తర్వాత దాని సంగతి చూద్దాం. నో బేబ్, అదే ఆన్సర్. ఓ. ఓకే, హెచ్ అంటే
అది 8. సో ఈ అంటే బేబ్ యా 5. కరెక్ట్. ఏ అంటే 1. ఆల్ రైట్. తర్వాత డి 4. దీన్ని యా విప్పేశావు. ఇప్పుడు దానికి పడి నేను చెప్పబోతున్నాను. మంచి మూడ్లో ఉన్నట్టున్నావు. ఆండర్సన్, ఛా! టైలర్, నువ్వు ఓకేనేగా? యా, ఇది ఓపెన్ చేసేటప్పుడు వేలు కట్ అయిపోయింది. నటాషా ఉందా? ఇక్కడే ఉన్నాను. లేదు, ఇక్కడ లేదు. హా, కష్టంగా ఉందే. అటువైపు నాబుందా? నో, దీని ల్యాచ్ మాత్రం ఇక్కడ ఉంది. అలాగైతే అక్కడ కూడా నా బ్లేదులా ఉంది. ఒక కాంబినేషన్ డయల్ ఉంది. ఆ రూమ్ లో ఏముంది? తెలియలేదు. ఏదో పిచ్చెక్కిన నావలిస్ట్ డెకరేట్ చేసినట్టు ఉంది. ఓ, అక్కడే ఉంది. ఈ రూమ్ లో పాత టీవీలో ఇంకా తప్పుగా టైం చూపించే క్లాక్లే ఉన్నాయి. గడియారం అనేది మామూలుగా ఎప్పుడూ ఉండేదే. ఇదిగో ఇక్కడ కూడా ఉంది, కానీ ఇక్కడ ఏది పనిచేసేలా లేదే. అక్కడ ఎన్నున్నాయి? 4. అవేవి తిరగట్లేదా? ఏది పరిగెత్తట్లేదు, అంతా ఒకే టైం చూపిస్తుంది. కానీ టైం అంతా డిఫరెంట్ గా ఉందా? అవును. ఓకే, అక్కడ ఉన్న టైం అంతా చెప్పు. 12 ఇంకా 6, 5 and 8. ఒరేచ్చా. ఓకే, ఆ క్లాక్స్ అంతా ఎక్కడ ఉన్నాయి? ఎక్కడంటే రూమ్ అంతా ఉంది. ఏంటి? 2 వచ్చి డోర్ లెఫ్ట్ లో ఉంది, ఇంకా 2 ఆపోజిట్ లో ఉంది. సరే, ఈ డోర్ కి పక్కనున్న క్లాక్ ని చూసి టైం చెప్తావా? 12. అండ్ రైట్ లో ఉన్న ఫస్ట్ క్లాక్ లో? 5. లెఫ్ట్ లో ఉన్న సెకండ్ వన్ లో? 6. రైట్ లో ఉన్న చివరి క్లాక్ లో? and 8. సూపర్ గా చేసావు. నో ప్రాబ్లం. వావ్, ఫ్యాషనబుల్. యా, చుట్టి చూడు. గాయ్స్, వర్క్ అవుతుంది. హే, ఇక్కడ కార్డు ఉంది. ఇది గమనించలేదే. ఇదేమన్నా పజిల్ పీసా? నాకు చూపి. దీన్ని నువ్వు ఇలాగా తీసావు. ఓకే, ఇప్పుడేంటి? వామో, ఎగ్జాక్ట్లీ. బయటకు వెళ్ళడానికి ఎగ్జిట్ డోర్ మాత్రమే ఉంది. అది దాన్ని జయిస్తే చాలు. దానికి మనం గెలవాలి. ఆండర్సన్, కమ్ ఆన్. ఆ ఫస్ట్ పజల్ ని మనం కష్టపడకుండా ఈజీగా చేసాం. నువ్వు గెలవద్దా?
నువ్వు కావాలంటే చూడు, మనం వెళ్ళేది టైం రికార్డ్ గా ఉంటుంది. ఆల్ రైట్, నువ్వే ప్రారంభించే బాధ్యత బాయ్. ఇక్కడ వేరే తలుపు లేదు, మిగతా వాళ్ళని ఎలా కనిపెట్టేది? ఇవంతా గేమ్ లో ఒక పార్టీ. ఏంటి వెతుకుతున్నావు? నాకు తెలియట్లే. ఏంటి వెతుకుతున్నావో తెలీదా? కమాన్ ఆండ్రిజన్, ఇక్కడ ఏదో ఉంది, అది వెతికితేనే కదా దొరుకుతుంది. అదేంటంటే ఒక క్లూ. ఓ అలాగా, నీకన్నీ తెలుసు కదా, చెప్పొచ్చుగా. సరే ఓకే, ఇది చూస్తుంటే నీకేమనిపిస్తుంది? ఇక్కడ అనిమల్స్ పెయింటింగ్ ని లైన్ గా తగిలించారు. సరే, దానికి నన్ను అడిగితే ఇది ఒక క్లూ ఏంటచ్చు. ఎస్, ఇది వెయిట్ పెట్టే వర్క్ అవ్వాలి. అది కూడా తీయండి. ఓయా, ఇదొక ఫుడ్ చైన్. బ్రిలియంట్, అదేవో. రాబిట్, ఫాక్స్. ఇప్పుడు ఇది తగిలిద్దాం. ఓ నైను, ఏంటిది? సీరియస్లీ, చోటు దొరికితే చాలు. మారని జన్మం. హాయ్. కారై, బిజీగా ఉన్నారా? మీరు మాట్లాడేది వినిపించట్లేదు. అది క్విక్, మాకేం వినిపించట్లేదు. ఓ మై గాడ్. నా సిస్టర్ గురించి వాడికి బాగా తెలియట్లే. హే, అక్కడ ఒక డోర్ ఉంది, చూసావా? అది పక్క రూమ్ కి కనెక్ట్ అయినట్లేదు. కానీ ఇంకొక రూమ్ లో తలుపు కిలుపు లేదే. నాకు తెలుసు, కానీ నువ్వే కదా దాన్ని కనెక్ట్ అయిందని చెప్పావు. అది ఖచ్చితంగా కనెక్ట్ అయ్యింది. ఏం చేస్తున్నావు? చూసారా? ఓ, అయితే ఇక్కడ తలుపు ఉందన్నమాట. ఇదిగో. థ్యాంక్ యూ. యూ వెల్కమ్. సరే రండి, క్లాక్స్ అంతా తీద్దాం. ఇక్కడ ఒక రంధ్రం ఉంది, తాళం ఇక్కడ. మనం రోపని తీసేసాం, దాన్ని ట్రై చేద్దామా? అవును. Stop it. ఏ, కమాన్. ఇందులో వెళ్ళడానికి అవకాశమే లేదు. చూసావా? ఇలా చూడు, ఐడియా ఇచ్చింది నువ్వే కదా. సరే, తాళం ఎలాగైనా ఇక్కడే కదా ఉంటుంది, మనం దాన్ని కనిపెట్టేద్దాం. కనిపెట్టిన తర్వాత ఏం పీకాలి? నువ్వు కొంచెం ఓ నాయనా. హే హే, మినిట్ హ్యాండ్ మాత్రం ఉండే క్లాక్ ని చూడండి. ఎందుకు? తను ఏమో చెప్తున్నాడు కదా, వెళ్ళి చూడు. ఓకే, ఇదిగో దొరికింది. ఇందులో మినిట్ హ్యాండ్ మాత్రమే ఉంది. ఇదిగో. ఓకే, ఏంటి క్లాక్ అంతా తేడాగా ఉంది? ఇదిగో తీసుకో. రైట్, ట్రై చేద్దాం. ఇది
అద్దరిపోయింది. సాధించావు నువ్వు. ఓకే, ఒకసారి చేయి. హే గాయ్స్, నువ్వేనా హీరో? Hey. థ్యాంక్ యూ. మమ్మల్ని కాపాడారు. ఇంకొంచెం సేపు అక్కడే ఉండుంటే మా పని అయిపోయి ఉండేది. తను వేసుకున్నది స్కర్ట్. కరెక్ట్ ఆన్సర్. అయ్యో దేవుడా. ఇప్పుడేమైంది? తను మన క్రిస్టియా? ఓరి దేవుడా. ఎక్కడుంది ఈవిడ? చూడ్డానికి విచిత్రంగా ఉంది. ఏంటి ఇవంతా గేమే. ఇది నిజంగానే చాలా కూల్ గా ఉంది. వచ్చి చూడండి, క్రిస్టియన్ ని కాపాడడానికి మన దగ్గర 41 minutes మాత్రం ఉంది. ఇది ఒక గేమ్. టైం ఒక అవరే కదా తను చెప్పింది. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి టైం మొదలై ఉంటుందా? అది స్విచ్ ఆన్ చేసినప్పుడు మొదలెట్టు ఉండాలి. తను మనతో ఉండకుండా అక్కడేం చేస్తుంది? తను ఎందుకు ఎక్కడో ఉన్న కేజ్ లో ఉండాలి? తెలియలేదు ఆండర్సన్, అదే మనం కనిపెట్టాలి. ఫైన్, సరే రండి. అట్లీస్ట్ ఇప్పుడు గేమ్ ఏంటో అర్థమైంది కదా. బింగో, ఈ యాటిట్యూడే నీ దగ్గర నేను ఎదురు చూశాను. మనకి చాలా అవసరం అనేది టైమే. సో ఇప్పుడు మనందరం నెక్స్ట్ ఏం చేయాలి మీకు తెలుసుగా. పదని వెళ్దాం. ఏమైంది? ఏమైంది? ఇక్కడ స్క్వేర్ లెటర్స్ ఉన్నాయి, ఎక్కడికి పోయింది? అవును, ఇక్కడుంది కదా. యా, ఇన్ని రోజులుగా ఇక్కడే ఉంది కదా. బాగా గమనించారా? మీరిద్దరూ వేరే మూడ్ లో ఉన్నట్టున్నారు కదా. మేమైనా పర్వాలేదు, నువ్వెప్పుడు అలా చేసావు? మనం ఈ రూమ్ నుంచి బయటకు వెళ్ళాక అది కనిపించకుండా పోయినట్టుంది. ఒకవేళ డోర్ అయి ఉంటుందా? హే, ఆగో, మళ్ళీ క్లోజ్ చేయి. అంటే మనం ఏదో ఒక వర్డ్ టైప్ చేయాలి. అవును, కానీ ఏంటి? ఖచ్చితంగా ఏదో ఒకటి ఉండాలి. ఓ అయ్యో, ఏం కర్మ బాబు ఇది. బాగుంది. అవును, ఇది నీ నడుముక చుట్టుకున్నావు. నువ్వు కరెక్ట్ గా చెప్పావు. తనే దీన్ని రిలీజ్ చేసింది. నేను ముట్టుకోను. దేన్ని ముట్టుకోవు? ఇందులో ఇంకో కార్డు ఉంది. వావ్. సరే వదిలే. ఆ, గాయ్స్ కమాన్, అది నా ప్యాంట్ మీదే కట్టుంది. నేనే టచ్ చేశాను, నువ్వు భయపడకు. అదే సరే, కానీ ఇందులో ఏమీ క్లూస్ దొరకలేదే. సో బాగా వెతకండి. గో గో గో. యా, వెల్, మనకి ఏదైనా స్పెల్ చేయాలి. సో ఓడ్ ఎత్తు పెద్దగా ఉండాలి. 9 letters. నాయనా, అయ్యో చిరిగింది పో. ఇది క్రాస్ వర్డ్ పజిల్ ఆన్సర్ లాగా ఉంది కదా. నీకు అదంటే చాలా ఇష్టం కాదు? వాడికి ఇష్టం. దానికి సమాధానం ఖచ్చితంగా ఈ న్యూస్ పేపర్లోనే ఉంటుంది. ఎస్. ఇవన్నీ ఎలా చదవాలి? ఓకే, మనలో కొంతమంది క్రాస్ వర్డ్స్ వెతుకుదాం, కొంతమంది క్లూస్ వెతుకుదాం. అదే ఈజీగా ఉంటుంది. చాలా సేపు అవుతుందేమో. ఉంటుందా? ఈ హెడ్లైన్ లో ఏదైనా క్లూ ఉంటే? ఇందులో చనిపోయిన సెలబ్రిటీ గురించి రాసింది. యూజ్ అవుతుందా? ఇవాళ డేట్ లో ఎవరన్నా చనిపోయి ఉంటే అదే క్లూ అయి ఉండొచ్చు. డేట్స్. ఇది బ్యాడ్ ఐడియా ఏం కాదు.
నైస్ క్రిస్టన్. నా బర్త్డే ఈ రోజు డేట్ 30 ఏళ్ల క్రితం చూడండి. ఇందులో 1990s ఉంది. 70s. ఇక్కడ 80s ఉంది. పర్ఫెక్ట్. ఎస్. యా ఓకే. ఓకే, అక్టోబర్ 13 ఎవరి దగ్గర ఉందని చూడండి. దొరికింది. ఎస్ ఇదిగో. దొరికింది. రైట్, ఇది కావాల్సిందే ఒకే ఒక పదమే. అవి ఎన్ని లెటర్స్? 9. నైస్. రైట్, ఇప్పుడు క్లూ ఏంటంటే నార్సిసిస్టిక్స్ నోట్స్. ఇంట్రెస్టింగ్. కొంచెం ఈజీగా ఉండుండొచ్చు. ఓకే. రైట్, వెల్ నేను లోపలికి వెళ్ళి పదం ఏంటని కనిపెట్టి దాన్ని సాల్వ్ హే, చేస్తాను. మనందరం ఇది కలిసి చేద్దాం. ఈ ప్రాబ్లమ్ ని చాలా వేగంగా సాల్వ్ చేయాలి, అందువల్ల మీరు చేయడం చాలా కష్టం అనిపిస్తుంది నాకు. ఓకే, ఓ ఏంటి మిగతా వాళ్ళని ఏమీ చెయ్యనివ్వవు కదూ? రైట్, మీరే వెళ్ళండి. కనిపెట్టాను. యూగమేనియాక్. ఇది కూడా వర్క్ అవ్వచ్చు. ఎస్. Damn it. నార్సిస్టిక్ నోట్స్ లేకుంటే లెటర్స్, మెమోస్. ఈగోస్ మెమోస్. అందులో పోస్ట్ ఆఫ్ ఉంది, అయితే అందువల్ల ఖచ్చితంగా అది ఆన్సర్ కాదు. ఓ లేకుంటే నోట్. నోట్ అనేది రాయకుండా ఉంటే అర్థం కాల. మ్యూజికల్ నోట్ లాంటిదా? ఇలా నార్సిసిస్ట్ సాంగ్ లోనా? ఆండ్రోస్ ని హక్ చేసుకుంటే బాగుంటుంది. యా, ట్రై చేద్దాం. ఓ కార్లీ సైమన్ లా యువర్ సో వైన్. కానీ అది ఫిట్ అవ్వదే. చెప్పేది కాస్త ఆలోచించి చెప్పు. సో అయితే నువ్వేదైనా ఆలోచించి చెప్పొచ్చు కదా. ఏదేమైనా నీ థీమ్ సాంగే కదా. నువ్వు ఇప్పుడేం చెప్పా? ఏం లేదు, నా వైఫ్ కి ఏం తెలియట్లేదు, అందుకనే బిక్కు బిక్కుమని చూస్తుంది. లేదు, అది అడగలేదు. ఐ లవ్ యూ. మ్మ్, మ్మ్. ఇది ట్రై చేయి. టీ. టీ. ఓకే, టీ. ఎస్. హెచ్. హెచ్. ఈ. ఈ. ఎం. ఏ. థీమ్ సాంగ్. థీమ్ సాంగ్. ఏబిసిడిఎఫ్. ఎస్. 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 నైస్. నేను వెళ్ళి రూమ్ తెరుస్తాను. వాళ్ళు వస్తారో లేదో తెలీదు. వచ్చిన ఇద్దరు అతుక్కునేగా ఉంటారు. హో, కానీ చాలా ప్రొటెక్ట్ చేస్తున్నావు కదూ. ఓపో, నువ్వు ఇలా ఉంటే నువ్వు నాకు చాలా ఇష్టం తెలుసా. ఓపమని చెప్తున్నానా? మళ్ళీ ఇలా చేసామంటే అయిపోతావు. హే, ఓ నాయనో. ఏమైంది? ఈ డోర్ లోంచి తాళం విరిగిపోయింది. విరిగిపోయిందంటే ఏంటి? ఓపెన్ చేయడానికి ప్రయత్నించాను, ఓపెన్ అవ్వలేదు. ఓ రిచ్చా.
జాగ్రత్తగా ఏది చేయవు. చాలా థ్యాంక్స్. ఎందుకు ఇలా చేస్తావు? నేనేం చేశాను? ఇదంతా కాస్త ఓవర్. మమ్మల్ని ఎలా బయటికి తీసుకురావాలని ఆలోచించే వరకు మీరు వెయిట్ చేయండి. ఉండండి. ఏంటది? ఇదంతా గేమే కదా? యా, చాలా విచిత్రంగా ఉంది. ఏంటి? మనమే పసల్ని సాల్వ్ చేసాంగా, ఇంకెందుకు డోర్ క్లోజ్ అయ్యింది? ఒకవేళ మనం వేరేదైనా చెయ్యాలేమో. ఇదంతా చాలా డిఫరెంట్ గా ఉంది. వెయిట్, ఏదో తప్పుగా ఉంది. ఏంటది? అది వాళ్ళని కాల్చేటట్టు ఉంది. అదొక యాసిడ్. Oh my God! Damn it! Damn it! అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? దయచేసి వాళ్ళని అవుట్ చేసి కాపాడండి. Damn it! No! Oh my God! ఎందుకు ఓపెన్ అవట్లేదు? ఏం జరుగుతుంది? కొంచెం కొంచెం వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా మారుతుంది. ఓ నాయనో! ఓ నాయనో! ఓ నాయనో! ఇద్దరు కిందకి వంగండి. Oh my God! ఓ నాయనో! ఏంటి ఇలా అయిపోయింది? Oh my God! ఓ నాయనో! ఓ దేవుడు! ఓ దేవుడు! కాన్రాడ్! అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఓ నాయనో! ఏంటి ఇలా జరిగింది? నాకు అర్థం కాలేదు. ఏం జరుగుతుంది అక్కడ? ఓ, ఏంటి ఇలా జరిగింది? అరే ఛే! అసలు ఏం చోటిది? ఏం జరుగుతోంది ఇక్కడ? లేదు. నువ్వేం చేసావు? నేనేం చేయలేదు. అది లాక్డ్.
అది తనకు తానే లాక్ అయిపోయింది. నేను తెరవడానికి ప్రయత్నించాను. లేదు, నువ్వేదో చేసావు. కావాలని నువ్వు ప్లాన్ చేసి వాళ్ళని ఇరుక్కుపోయేలా చేసావు. నేను సాయం చేయడానికి ఇదే ప్రయత్నించాను. నువ్వు చేసిన హెల్ప్. నేను సాయం చేయాలనుకున్నాను. No. తన్నే వదిలే. No. ఇదంతా నిజమే. ఇదంతా నిజమే. ఏం మాట్లాడుతున్నావు? దేని గురించి మాట్లాడుతున్నావు? ఏది నిజం? నాకు అర్థం కాలేదు. ఎందుకని క్రిస్టిన్ మనల్ని ఇక్కడికి తీసుకొచ్చింది? తను అక్కడ ఇరుక్కుపోయింది. తనెందుకు మనతో రూమ్ లో లేదు? తను ఇప్పుడు గుహలో ఉంది. మీకు అర్థమవుతుందా? దేవుడా, ఇది గేమ్ కాదు. మనం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలి. హెల్ప్ చేయి. వస్తున్నాను. దీన్ని తెరవలేకపోతున్నాం. అలాగైతే ఇక్కడే మనం ఇరుక్కుపోయామా? బయటికి వెళ్ళడానికి పజల్స్ లేదా? ఈ బస్సుల్స్ అంతా వదలండి. ఈ రూమ్స్ అంతా పక్కనే ఉంది. యా, అది ఇంతకు ముందే కనిపెట్టాం కదా. నువ్వేం చెప్తున్నావు? పెట్టే ఈ రూమ్ లో అంతా ఖచ్చితంగా వెంటిలేషన్ ఉండాలి. ఇక్కడుంది. ఇదిగో ఇక్కడ చూడండి. ఇది పట్టుకో. మనం ఎక్కడి నుంచి వెళ్దాం? నేను రాను. ఇది ఎక్కడికి వెళ్తుందో తెలియట్లేదే. ఇక్కడి నుంచి బయటకు వెళ్దాం. వాళ్ళిద్దరికి ఏమైందని చూసావుగా. ఆ తలుపు తెరవడానికి వేరే దారి ఉంటుంది. అంతవరకు ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటావా? ఒకవేళ డోర్ ఓపెన్ చేయలేకపోతే ఆ రూమ్ లో వచ్చినట్టు ఇక్కడ కూడా యాసిడ్ పొగ వచ్చి మనం అందరూ కూడా చనిపోయాటే అప్పుడు పర్లేదా? నేను వస్తాను. ఏంటి? నేను వస్తాను. మేము వెళ్తాం. నటాషా, నువ్వు? లేదు, నేను వెళ్ళే వెళ్తాను. ఓకే, ఎలాగైనా ఇక్కడి నుంచి నేను బయటకు వెళ్ళాలి. ఓకే, ఇక్కడ బయట తిరుగుతోంది. తిన్నగా వచ్చాయి. నేను వస్తున్నాను. నీ వెనకాల ఉన్నాను. ఎలాగోలరా? ఓ నాయనో. నా ముందు ఇక్కడేదో ఉంది. అది ఓపెనింగ్ అయి ఉంటుంది. తొందరగా రా.
పర్సన్స్ ఉన్నాయి. ఇదంతా ఎందుకెలా ఉంది? రండి తిరిగి వెళ్ళిపోదాం. No, ఇక్కడ పశువులు ఉన్నాయి. ఇది సాల్వ్ చేసి మనం బయటకు వెళ్ళిపోదాం. చెయ్యదులు. ఓ నాయనా, ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత మిగతా చూసుకుందాం. నాకు ఇది అర్థం కాలేదు. ఓకే అదొకే. వెయిట్ చేయి. నేనే చెప్తున్నాడుగా. కాస్త ఊరుకోవా నువ్వు. నాకు తెలియట్లేదు. సరే జరుగు. నేను చూస్తాను. నోరు మోయ్. వెళ్ళు. Fuck. కాస్త జరుగుతావా, నేను చూసుకుంటాను. నోరు మోయ్. తను చెప్తున్నాడు కదా, దాని గురించి బాగా తెలుసు తనకి. తను ఓ చెయ్యి. నాయనా, ఇదే గ్రీక్ రిడిల్స్ ఫింగ్స్. తొందరగా జవాబు చెప్పు. కాస్త ఆగుతావా? నువ్వు విన్నావా? ఏంటి? దయచేసి విను. నీకు వినిపించిందా? అవును, వినిపిస్తోంది. Oh my God, శబ్దం దగ్గరలో ఉన్నట్టుంది. అండర్స్టాండ్? శబ్దం ఎక్కువ సరే సరే అవుతుంది. చెప్తాను, విను. నీకు సన్ దొరుకుతుందేమో చూడు. ఓకే, సన్ రైజ్ పక్కన పెట్టు. గుడ్. నెక్స్ట్. ఇప్పుడు స్టార్ ఉందా చూడు, దాన్ని పక్కన పెట్టు. తర్వాత నెక్స్ట్ ఏంటో త్వరగా చెప్పు. శిశు ఏంటి? బేబీ, అది కూడా నీకు తెలీదా? ఓకే, క్లియర్. దాన్ని తీసి పక్కన పెట్టు. నెక్స్ట్ ఏంటి? త్వరగా చెప్పు. ఆల్ రైట్. టైం లేదు. నెక్స్ట్ ఏంటో చెప్పు. ఓల్డ్ మ్యాన్ ఉందా చూడు. ఇదిగో ఇక్కడ ఉంది. ఛే, ఏంటి? ఏంటిది? నా వెనకాల ఉన్న డక్ట్ ఏదో మూసేస్తుంది. లేదు, ఇక్కడ ఏదో జరుగుతుంది. Oh my God, ఏం జరుగుతుంది? ఏంటి? ఓ, ఓ, సరే, నాయనా, సరే, త్వరగా వెనకెళ్ళండి. నాకేం అర్థం కావట్లేదు. నా కాలు ఇరుక్కుంది. నాకు హెల్ప్ చేయండి ఎవరైనా. హెల్ప్ చేయండి. No. ఇటువైపు. No. Oh no. Oh my God. No! Oh my God. దేవుడా, మళ్ళీ మొదటి నుంచా? అండర్స్టాండ్, కమ్ ఆన్. తన రాడు. తాను అక్కడే చనిపోయాడు. మనం ఇక్కడే చనిపోతాం. తప్పించుకోవడానికి కుదరదు. నో. తనకు తెలుసు. ఏంటి? తనకు తెలుసు. తను తెలుసుకోవాలని నేనే తనతో చెప్పాను. తను నా మీద కోపం చూపించాలనుకున్నా. అది నేను ఫీల్ అవ్వాలనుకున్నా. దేవుడా, మళ్ళీ మొదటి నుంచి మొదలెట్టకు. కానీ తను ఏమీ చూపించలే. మూసుకుని వచ్చి హెల్ప్ చేస్తావా నాకు? ఇదేంటిది? ఓ మై గాడ్, ఓ మై గాడ్. టీవీలో నుంచి వైర్లు ఎలా బయటకు వచ్చాయి? టైలర్,
ఇది చూడు, ఇదంతా ప్రైమర్ కలర్స్. ఇందులో ఏదైనా ప్రైమర్స్ కలర్ ఉంటుంది కదా, ఇలా చూడు. ఎస్, ఎల్లో తోటి రెడ్ చేస్తే ఆరెంజ్ అవుతుంది, అండ్ బ్లూ తోటి గ్రీన్ తోటి చేస్తే అప్పుడు గ్రీన్ ఆరెంజ్ కదా అవుతుంది. ఆ రెండు నాకు తెలీదు. ఏం జరుగుతుంది ఇక్కడ? నాకెలా తెలుసు? ఇదంతా పార్ట్ ఆఫ్ గేమ్ అనే కదా నువ్వు చెప్పేది. ఇప్పుడు ఏం జరుగుతుందో నీకే తెలియాలి. నాకేం తెలీదని చెప్తున్నాడు కదా. అదే కదా, నీకు ఒక మట్టి కూడా తెలీదు, కానీ అన్నిట్లో పర్ఫెక్ట్ అని అనుకుంటున్నావు. నోరు నీ మూయి. గురించి క్రిస్టియన్స్ కి తెలియదు అనుకుంటున్నావా? నీ గురించి ఎవరికి తెలియదనే కదా నీ ధైర్యం. నోరు మూసుకొని ఉండమని చెప్తున్నాడు కదా. తనకంతా తెలుసు. టెడీ బేర్ పిక్నిక్. ఏంటి? ఈ సాంగ్ నాకు అస్సలు నచ్చదని క్రిస్టియన్ కి మాత్రమే తెలుసు. అరచ్చే. ఇంకా 3 నిమిషాలే ఉంది. నోరు మూయ్. ఇక్కడేదో ఉంది, హ్యాండిల్ లాగా. ఓపెన్ అయ్యింది. పోయింది పోయింది, మళ్ళీ లాక్ అయిపోయింది. రిచ్చా. Yes. No. Oh, shit. Fuck. తీయడం కుదరలేదు. ఏమైంది? ఇది స్టక్ అయిపోయింది. ఇది నా వల్ల కావట్లేదు. సరే, నువ్వు చెయ్యదే. కొట్టోడిని నేను తెరుస్తాను. ఓకే, ఇక్కడేమో ఉన్నట్టుంది. పట్టుకుని లాగు. ఏమైంది? ఇది నోరు మూసుకున్నట్టు అనిపించింది. నువ్వు అది పట్టుకుని రాగు, నేను తలుపు తెరుస్తాను. నేను చెప్పిన తర్వాత అది వదిలేసి పరిగెట్టుకుంటూ వచ్చి. వేస్ట్ చేయడానికి టైం లేదు నటాషా. సరే సరే, చేయకుండా తప్పుతుందా? త్వరగా. క్లోజ్ అవుతుంది, క్లోజ్ అవుతుంది. తొందరగా టైలర్. ఇంకాసేపు పట్టుకో. ఇది క్లోజ్ అవుతుంది, నాకు భయంగా ఉంది. టైలర్, 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 ఇక్కడ చూడు. ఇంకాసేపు. నా చెయ్యి, ఆ బ్లడ్. వద్దు టైలర్, నా చెయ్యి ఇరుక్కుపోయింది. డోర్ తీయద్దు. చాలా ఆపు టైలర్, నా చెయ్యి విరిగేటట్టుంది. ఆపు టైలర్, వద్దు టైలర్, వద్దు. Fuck. రిచ్చా.
క్రిస్టన్, నేను మాట్లాడేది వినిపిస్తుందా? వినపడుతుంది. నీకేం కాలేదుగా? నాకేం కాలేదు. ఇదంతా ఏంటి క్రిస్టన్? ఏంటి? ఇదంతా ఏంటని అడిగాను. నాకు అర్థం కావట్లేదు. ఇక్కడెందుకు మమ్మల్ని తీసుకొచ్చావు? ఏంటి ఏదో అడుగుతున్నావు? ఎందుకని మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావు? దీనికి నాకు సంబంధం లేదు. నిజంగా నాకేం తెలియదు. నువ్వు అన్నిటినీ చూస్తూ ఉన్నావు కదా. నేను వాళ్ళు చనిపోవడం చూడాలని కదా ఇలా చేసావు. ఇదంతా నీ ప్లానే కదా. వాళ్ళందరూ చనిపోవడానికి కారణం నువ్వే. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అసలు ఇలా మాట్లాడడానికి నీకు మనసు? నా సిస్టర్ చనిపోయింది, నా చెల్లి చనిపోయింది. అది కూడా నీ వల్లే. ఇదంతా నీకు ఆటగా అనిపిస్తోందా? చెప్పు. అయితే నీకు దీనికి ఏ సంబంధం లేదంటావు కదా. నమ్మను క్రిస్టన్. ఇదంతా పూర్త వల్లనే అనుకున్నాను. నువ్వు అబద్ధం చెప్తే నేను కనిపెట్టను అనుకున్నావా? నాకేం తెలియదు. లేదు లేదు, నువ్వు ఇప్పుడేం చెప్పావు? లేదు లేదు, నువ్వు చెప్పింది వినిపించలేదు. చెవికి వినిపించట్లేదు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఇంత టైం లేదు క్రిస్టిన్. వెంటనే నిజం చెప్పు. మమ్మల్ని ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావో చెప్పు. క్రిస్టిన్, వెంటనే చెప్పు. చెప్పు చెప్పు, నిజం చెప్పు. బయటకు రావాలని తెలియటం లేదు. ఇప్పుడు ఏం చేసావు? నాకేం చేయాలో తెలియటం లేదు.
మీకు ఏ విధంగా సహాయపడతాం? మీ సమస్య ఏంటి మేడం? నన్ను కిడ్నాప్ చేశారు నా ఫ్రెండ్స్. వాళ్ళు నాతోనే వచ్చారు, కానీ వాళ్ళు ఎక్కడున్నారో తెలియటం లేదు. ప్లీజ్ నాకు సహాయం చేయండి. నేను ఎక్కడున్నానో తెలియటం లేదు. బాగా శ్వాస తీసుకోండి. ఓకే, మీరు ఇప్పుడు సెంట్రల్ అండ్ ఈస్టర్న్ అవెన్యూలో ఉన్నారు. నేను మీకోసం ఒక పెట్రోల్ కార్ పంపిస్తాను. ఓకే ఓకే సరే. మీరు కట్ చేయకుండా అలాగే ఉండండి. ఓకే ఓకే ఓకే, మీ పేరు? క్రిస్టియన్ విల్స్. మీకేం జరిగింది క్రిస్టి? నా బాయ్ ఫ్రెండ్ బర్త్డే కోసం మేమందరం ఎస్కేప్ రూమ్ కి వెళ్ళాము. హలో మేడం, నేను మాట్లాడితే మీకు వినిపిస్తుందా? హలో. టైలర్ చెప్పింది కరెక్టే. వాళ్ళు చనిపోయిన దానికి కారణం నువ్వే. ఎవరు నువ్వు? ఎవరు? ఇప్పుడు నేనెవరన్నది ముఖ్యమే కాదు, కానీ ఎందుకు అదే ముఖ్యము. నాకు అర్థం కావట్లేదు. నువ్వే కదా దీన్ని వెతుక్కుంటే వచ్చావు, గుర్తులేదా? నేను మాట్లాడుతున్నప్పుడు ఫోన్ కట్ చేయాలని చూడొద్దు, చెప్పేది విను. హాయ్ బంగారం, నేను నిన్ను చూస్తూనే ఉన్నాను. నువ్వు దేన్ని వెతుక్కుంటూ వచ్చావో ఆ విషయమే నీకు దొరికింది కదా, ఎ నైట్ ఆఫ్ ఎస్కేప్. నేను దాన్ని చూసేలా కూడా చేశాను. నేను మనకి 1 hour టైం ఉంటుంది. పోలీసులు వస్తున్నారా? పాప, పోలీస్ అక్కడికి వచ్చాక నాకు ఒక సహాయం చేస్తావా? ఇక్కడ జరిగిన అన్నిటినీ వాళ్ళ దగ్గర చెప్పు, కానీ యాక్చువల్ గా ఒక విషయాన్ని మనిద్దరం మనసు విప్పి మాట్లాడుకుందామా? అది ఏంటంటే, నువ్వు చెప్పేది వాళ్ళు నమ్ముతారా అని తెలియదు. ఇప్పుడు నేను చెప్పిన విషయాన్ని విని నువ్వు కన్ఫ్యూజ్ అయిపోయావు కదా. ఏంటి అలా చూస్తున్నావు? ఏం చెప్పినా కూడా నమ్మేస్తున్నావేంటమ్మా? ఇదంతా గేమ్ లో ఒక పార్టే కదా, మర్చిపోయావా? ఎవరు నువ్వు? ఎందుకు ఇలా చేస్తున్నావు? అది నువ్వే నిన్ను అడిగి తెలుసుకో క్రిస్టియన్. నిజంగానే ఎవరు తప్పించుకున్నారు? నువ్వా లేక వాళ్ళ?